ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ ఎంపీ మాజీ ఎంపీ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. నేను ఇక్కడే పుట్టా నీదే ఊరు నీకిక్కడేం పని అంటూ ఒకరు, నీకన్నా ముందు నేనే పుట్టా నేనే పక్కా లోకల్ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. ఈ లోకల్ నాన్ లోకల్ లొల్లేంటో ఇప్పుడు చూద్దాం. పార్లమెంటు ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని ఓవైపు ప్రచారం జరుగుతోంది. ఎలా లేదన్నా మరో 2 నెలల్లో లోక్సభ ఫైట్ జరగడం ఖాయం. ఇక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నాయి. ఇలా కరీంనగర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కరీంనగర్ బీజేపీకి సిట్టింగ్ స్థానం కాగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీఆర్ఎస్. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ జిల్లానే కాదు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కర్వేడు కంటే మొదలు పుట్టిన బండి సంజయ్ కంటే కరీంనగర్ లో మొదలు గాడుపు పీల్చుకున్నది నేను. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ పోటీ చేయడం దాదాపు ఖాయమే. అధికారిక ప్రకటన విడుదల కాకపోయినా ఆ 2 పార్టీల్లో వారికి మించిన అభ్యర్థి లేరన్నది పరిశీలకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఆ ఎన్నికల్లో సంజయ్ గెలవగా వినోద్ కుమార్ కు పరాభవం ఎదురైంది. ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండేటట్లు కనిపిస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు అభివృద్ధి నిధుల సాధనపై ఈ ఇద్దరి మధ్య మాటలు తూటాల్లా పేలేవి. రాను రాను ఎన్నికల వేడి ఎక్కువవుతుండటంతో ఇద్దరి మధ్య లోకల్ నాన్ లోకల్ వార్ మొదలైంది. నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటుకుంటున్నారు. ఇదే సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ను ఉధృతం చేసేందుకు ఇద్దరు కీలకమైన సోషల్ మీడియా వారియర్స్ ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో నేను లోకల్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ నాన్ లోకల్ అంటూ ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బండి వ్యాఖ్యలను బీజేపీ సోషల్ మీడియా టీం వైరల్ చేస్తోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడు కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని, ఎన్నికలొస్తున్నాయని తెలిసి ప్రజల్లోకి వస్తున్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అందుకే ఈ జిల్లావుడు కాదు, ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే, ఈ ప్రాంతమోడు కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి. ఆలస్యంగా ప్రజలు గుర్తించారు. ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టిండు. లోకల్ కాకుండా పోటీ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే, ఎక్కడ తిరగలే. అసలు ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు, ఈయన కార్యకర్తలు గుర్తుపట్టారు. బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళితే బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా ఏనుగుళ్లకు చెందిన వినోద్ కుమార్ కు కరీంనగర్ తో సంబంధమేంటి అంటూ ప్రశ్నిస్తోంది బీజేపీ. కేవలం రాజకీయాల కోసమే కరీంనగర్ లోక్సభ సీటును ఎంచుకున్నారనే క్యాంపెయిన్ ను తీవ్రతరం చేస్తోంది. ఈ ప్రచారంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకంటే ముందు కరీంనగర్ లో పుట్టింది నేను అంటూ కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ హాస్పిటల్లో మా అమ్మ నన్ను అన్నది, కరీంనగర్లో మొదటిగా మంచినీళ్ళు ఆగింది నేను, నీకంటే మొదలు అయినా. నీ పుట్టిన దినం నీ ఇయర్ నాకు తెలియదు, కానీ నేను, నా తల్లి కరీంనగర్ జిల్లా, నా తండ్రిది వరంగల్ జిల్లా. నేను హన్మకొండ ఎంపీగా అయినా, కరీంనగర్ జిల్లాని రిప్రజెంట్ చేసిన, వరంగల్ రిప్రజెంట్ చేసిన. నా అదృష్టంగా 2 జిల్లాలకు నేను ఎంపీ అయినా 2004 20 ఏళ్ల కింద. అయితే ఆయన ఇప్పుడు ఈ మాట ఇన్ని రోజులు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటాడంటే ఓటమి భయానికి ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి తీస్తాడు. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనే దానిపై స్పష్టత రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో పార్లమెంటు ఎన్నికలను సవాల్గా తీసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ప్రస్తుతానికి మాటల యుద్ధంతో దూసుకుపోతున్నాయి.